గుడ్ మార్నింగ్ చరణ్. ఏ పిల్లలు రోజు బడికి వచ్చినట్టు ఈరోజు కూడా వచ్చారు. ఓకే, ఈరోజు అటెండెన్స్ వేసాక నేను మీ అందరికీ మ్యాథ్స్ చెప్తాను రా. 2-3 రోజులు అయింది క్లాస్ సరికి జరగట్లేదు. ఈరోజు అందరూ వచ్చినట్టుంది. క్లాసు చెప్తాను, మంచిగా నోట్స్ అన్ని తెచ్చుకున్నారుగా. ముందు ఎఫ్ఆర్ఎస్ చేస్తాను రా. ఒక్క నిమిషం. అరే నీది పడట్లా, ముందుకు రా కొంచెం. జుట్టుపై కనుకోరా, ఓకే ఓకే రైట్. మొత్తం అందరూ వచ్చారు రా. రైట్. అదే నిన్న లెక్కలో ఎక్కడ వరకు చెప్పానో మరి మ్యాథ్స్ సబ్జెక్టు మరి రెడీ చేయండి. సార్ మా నాన్న బ్యాంకుకు పోయి రమ్మన్నాడు సార్. ఎందుకురా? అదా ఏదో చెబుతాను. బ్యాంకుకు పోయి రమ్మన్నాడు సార్. అయితే సత్యం సార్కి ఫోన్ చేస్తే ఎఫ్ఆర్ఎస్ దిగి పోమన్నాడు సార్. అందుకే పోతున్నా సార్. ఫోన్ చేసిన సత్యం సార్కి చేసినా సార్. అయితే పోమన్నాడు సార్, అందుకే పోతున్నా సార్. ఎఫ్ఆర్ఎస్ దిగి పొమ్మన్నాడు. అవును సార్. ఓకే సార్. సార్ ఏమో ఎఫ్ఆర్ఎస్ దిగింటికి పోమన్నారు సార్. ఎందుకు? చెరువు ముందు కొట్టాను సార్. అవును సార్. సార్ పోమన్నారు. సార్ పొమ్మన్నాడు. గేమ్స్ సార్ ఇవాళ మాకు గేమ్స్ ఉంది సార్. ఎక్కడ? ఖమ్మంలో. ఎవరు చెప్పారు? పీడి సార్ చెప్పింది సార్. పీడి సార్ ఎఫ్ఆర్ఎస్ తీసుకొని రమ్మంట. ఇంకా అరే మీరన్నీ తీయండి లెక్కలు. నువ్వేంది? మా తాతకి గుండె ఆపరేషన్ అయింది సార్. గుండె ఖమ్మంలో పోయేది సార్. భోజనం ఇచ్చి వస్తావు. మీ నాయన గుండె ఆపరేషన్ అయింది. మా తాత సార్. నువ్వు ఎఫ్ఆర్ఎస్ తీసుకొని పోతావు. ఇంకా ఏం చెప్పుండ్రు ఎవరన్నా ఉంటే బాధ. సార్ అప్డేట్ చేస్తుండు. పోయిరండి. ఇంగ్లీష్ సార్ రిజిస్టర్ రిజిస్టర్ తెమ్మన్నాడు. నిన్ను కావ్య పేరు పోయి రమ్మండా. పోయిరా. మరి ఏందిరి తాత, నా లెక్కలేందిరా, నా పరిస్థితి ఏందిరా? లెక్క పాస్ అవుతారా? ఏందిరా బాబు? ఇంగ్లీష్ సార్ నా పేరు తప్పట సార్. నీ పేరు తప్పడదు. ఇంగ్లీష్ సార్ చెప్పిండు. ఇంగ్లీష్ లో చెప్పిండా తెలుగులో చెప్పిండా? తెలుగులో సార్. తెలుగులో తప్పడది. అదే పేరు చేంజ్ చేసుకుంటాను పోదాం సార్. జ్వరం వచ్చింది సార్. ఎఫ్ఆర్ఎస్ తీసుకొని పొమ్మని సార్. మరి మీరు అందరు పోతారు. ఇవాళ సత్యం సార్ వచ్చి నా క్లాస్ అబ్జర్వ్ చేస్తున్నాడు రా. హెడ్ మాస్టర్ గారు నా క్లాస్ చూస్తారా అని ముందే చెప్పింది. ఎట్టా సార్ వస్తే ఎట్టనో ఏందో మరి నేనేం చెప్పాలా? లెక్కలు చెప్పాలి. వేరే పిల్లగాళ్ళని చూస్తే బాగు. సత్యం సార్ వస్తాడేమో. పిల్లలు లేరు సార్. పిల్లలు ఎవరు లేరు సార్. మీరు ఈ పిల్లలు ఎఫ్ఆర్ఎస్ ఇప్పుడు మీరు ముందు బడికి రండి. ప్రేయర్లో చెప్పారంటగా. అవును. మీకు ఏ పని ఉన్నా ఎఫ్ఆర్ఎస్ తీసి పంపిస్తామన్నారంటగా. అందరినీ అన్నా ఏంటి? ఎవడన్నా అత్యవసరమైన వాడు వస్తే వాడికి పొమ్మని చెప్పి లేని క్లాస్ మొత్తాన్ని పంపించారు. నేనేదో మీరు మ్యాచ్ చెప్తున్నారు. ఒకటిగా సార్, ఒకడే సోషల్ సార్ రమ్మన్నాడు, ఒకరిని ఇంగ్లీష్ సార్ రమ్మన్నాడు, ఒకరిని పీడి సార్ రమ్మన్నారు. ఏం సార్ మరి నా మ్యాథ్స్ ఏంది? నేను అసలు పాస్ చేయాలా సార్? క్లాస్ అబ్జర్వేషన్ కోసం వచ్చాం. మరి ఎట్లా పిల్లలు లేకుండా మీరు సార్? నా తప్పేం లేదు సార్. కొద్దిగా మీరు ఆలోచించండి సార్. నన్ను అట్లా కాదు కానీ పిల్లగాళ్ళే రోజు మీరు ఆ పర్మిషన్ అనేది ఎట్ట చెప్పాలా? అరే మీ నాన్నోళ్ళు ఫోన్ చేస్తేనే పంపిస్తా. ఓకే అంటే నేను చెప్పటమే కొద్దిగా మీ పెద్దోళ్ళు సార్. మిమ్మల్ని నేను అంటున్నా. సరే ఈసారి కరెక్ట్ గా మీరు ఆ మాట చెప్తారా ప్రేయర్ లో డైరెక్షన్ అది కరెక్ట్ చెప్పండి సార్. అరే ఈసారి ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల నుంచి ఫోన్ వస్తేనే పంపించాలి. అంతే సార్. ఓకేనా? లేకపోతే ఓకే పంపించడం కూడా ఓకే. పంపిద్దాం మొత్తం 106 మందినైనా పంపిస్తాం. కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయాలి సార్. సరే ఓకే. ఈ రోజు నుంచి మరి మీరు చెప్పిన మాట
సరే నేను చెప్పడం కరెక్టే, ఆ, కానీ మీరు కూడా అర్థం చేసుకోండి. మరి సార్కి చెప్పాలిగా, నాకు కూడా చెప్పాలిగా. మరి సార్ ఇట్లా అందరు పోతున్నారు, మీరు సార్ చెప్పారంటే మీరు అధికారులు సార్. ముళ్ళు వచ్చి అరటి బాకు మేపడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మేపడ్డా, చినిగేది అరిటాకు సార్. ఓకే ఓకే రైట్, సరే, సరే సార్. ఓకే. సార్. ఇక నుంచి సార్ మరి నేను క్లాస్కి ఎప్పుడు వస్తున్నావు ఏమో తెలియదు, సరే సార్. అబ్జర్వేషన్కి వస్తా. సరే సార్. తప్పకుండా. రేపు రాండి సార్. ఆ? రేపు రాండి. సరే ఓకే, ఆ. సరే సరే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ.